శ్లోకం అంత గొప్పది కాదు లోకం, పుస్తకం అంత నీతిగా ఉండదు ప్రపంచం. అందుకే ఎప్పుడు ఈ పొచ్చము లేని తనం ఉంది, ఈ యుగంలో పనికిరాని విషయం అది. ఏమైంది ఈ నడీ జంకుని పరిస్థితి? వాడెవడో మర్రి చెట్టు కిందకు వస్తే ఈయనకేం పని అండి పట్టించుకోవడం? పోనీదో ఓ పూట తిండి పెట్టి పంపడం వేరు, ఎవరి దగ్గరకో పంపడం, బంగారం వెండి విపరీతంగా ముయ్యలేనంత ఇప్పించడం ఏం పని? దీని ఒక రకంగా చెప్పాలంటే అతి ఓవర్ యాక్షన్. మంచితనం విషయంలో కూడా ఈ అతి పనికిరాదు. కావ్యం ఏమిటంటే వ్యవహార విదే, వ్యవహార జ్ఞానం కలిగిస్తుందంటే ఇదే. ఎంత అమాయకుడితనం, పొచ్చము లేదు నమ్ము బొక్క పొంగవుడు ఎట్లోకి నొక్కు దైవం. ఏమైపోయిందో అని వెంటనే భటుల్ని పంపిస్తే దారుణాతి దారుణంగా ఆ చెట్టు కింద కొంగ డొక్క కనపడింది, చివరికి ఎముకల గూడు. ఎంత మిత్రద్రోహం అండి, ఎంత మిత్రద్రోహం, ఎంత కృతజ్ఞత. ఆయన ఈయనకి చేసిన మేలేమిటి, ఈయన ఆయనకి చేసిన ఉపకారం ఏమిటి, అపకారం ఏమిటి? దారుణం కదా. చాలా కోపం వచ్చింది విరూపాక్షుడికి. వెంటనే భటుల్ని అసలు వాడు దొరికే వరకు మీరు నా కంట పడద్దన్నాడు. ఒక ఆజ్ఞ అలా ఉంటే తప్ప పని జరగదు. వెళ్ళారు. ఆ రోజుల్లో పట్టుకోవడం పెద్ద సమస్య కాదండి, ఎందుకంటే విమానాలు లేవు, రైళ్లు లేవు, వీసాలు లేవు, పాస్పోర్ట్లు లేవు. ఎంత దూరమైనా నడిచి వెళ్ళాల్సిందే ఈ బ్రాహ్మణుడు. పైగా మోయలేనంత బరువు ఉండనే ఉంది. ఎందుకంటే చూడండి, డబ్బులోకి మారిన తర్వాత బంగారము వెండి పొలాలు ఇల్లు అన్నిటినీ మార్చుకుందుకు డబ్బు అనేది ఒకటి ఏర్పడిన తర్వాత, నోట్లు కాగితాల కట్టలు ఏర్పడ్డాక కోట్ల సొమ్ము అవినీతి జరగడానికి ఈ రూపం ఒక కారణం అండి. అందుకే మన ప్రాచీన సంప్రదాయంలో నోట్ల కట్టలను లక్ష్మీదేవి స్వరూపంగా అంగీకరించరు, బంగారాన్ని వెండినే అంగీకరిస్తారు. నోట్ల కట్టలను అంగీకరించరు. అలాగని తక్కువగా చూడమని కాదు, మన ప్రాచీన సంప్రదాయంలో లక్ష్మీదేవి అంటే బంగారం వెండి. ఎందుకంటే బంగారం రూపంలోనే మనం జాగ్రత్త చేసుకోవాలంటే ఎక్కువ చేయలేం, ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా ఎక్కువ మొయ్యలేం. ఇప్పుడు 1000 రూపాయల నోట్లు 10,000 రూపాయల నోట్లు కూడా కనిపెట్టాక ఇన్ని కోట్లైనా పట్టుకుపోవచ్చు. అసలు 1 కోటి రూపాయల నోటు కూడా కనిపెట్టేస్తే గొడవలేదు ఇంకా. అందుకని మన దాని క్యారీయింగ్ అంటారా, మొయ్యడం సులభతరమైన కొద్దీ అవినీతి పెరుగుతుంది, దొంగతనాలు పెరుగుతాయి. ఇక్కడ ఎందువల్ల బ్రాహ్మణుడు దొరికిపోయాడంటే ఇంకా బంగారం వేండి కాబట్టి పట్టేశారు. ఎంత దూరం మోసుకెడతాడు, పైగా ఆయాసం, అలవాటు లేనివాడు. అదే వ్యవసాయం చేసుకునేవాడైతే బస్తాలు బస్తాలు మోస్తారు, బ్రాహ్మణుడికి అలవాటు లేదు, దొరికిపోయాడు. శుభ్రంగా లాక్కొచ్చారు. రాజు వాడి మొహం చూడడం కూడా ఇష్టం లేక వీడిని ముక్కల కింద నరికి మీరే తినండి అన్నాడు. అంత కోపం వచ్చింది ఆయనకి. వాళ్ళు వెంటనే దండం పెట్టేసి ఆ భటులు, అయ్యా మేము భటులం, మేము జీతం తీసుకుంటున్నాం, మీరు చెప్పినట్టుగా మేము చేయాలి, రాజాజ్ఞ కాదని అనకూడదు, కానీ దయచేసి మమ్మల్ని ఇంత దారుణంగా ఆజ్ఞాపించకండి. వీడి మాంసం మేము తినలేము, అసలు మాకు నరమాంసం అనేది మాకు పడేది కాదు, అందున వీడా చీచీ మా జీవితాలు పాడైపోతాయి, ఇంకేదైనా చెప్పండి అంటే ఆయన ఇంకేదైనా మీరే చేసుకోండి, నా ముందు మాత్రం వీడు ఉండడానికి వీలేదు, ముక్కల కింద నరికేసి ఏం చేస్తారో చేయండి అంటే ఈ భటులు పట్టుకెళ్ళి, చిత్రం ఏం జరిగిందో చూడండి, ప్రత్యక్షమైన సాక్ష్యం. ఈ భటులు వీడిని లాక్కెళ్ళి చంపి బారేసి ముక్కల కింద నరికేసి ఆ దారిలో వదిలేశారట ఓ చోట, అడవి కుక్కలు బాగా తిరిగే చోట. ఆ కుక్కలు ఒక్కసారిగా ఓ 10 కుక్కలు వచ్చి మీద పడ్డాయి. మన మాంసం కనపడుతుందిగా. కానీ ఆశ్చర్యం ఏమిటంటే 10 కుక్కలు వచ్చి ఇతని మీద పడి కూడా ఒక్క కుక్క కూడా ఇతని మాంసాన్ని ముట్టుకుంటే వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. కుక్కలు ముట్టని కృతజ్ఞ దేకం. వెంటనే భీష్ముడు అంటున్నాడు ధర్మరాజుతో, ధర్మరాజా వినుము అట్టిదా కుక్కలు తినగారోయున్ కృతజ్ఞు దేకము మాంసంబు వినుము అట్టిదా కుక్కలు తినగారోయున్ కృతజ్ఞు దేకము మాంసంబు అని చెప్పిన ఆగమంబులు మనుజేశ్వర తెల్లమయ్యే మనకి చోటన్. కొన్ని ఏవో సామెతలు చెబితే సామెతలు అంటారయ్యా, లేదయ్యా ప్రత్యక్షమయ్యా. కృతజ్ఞుడి దేహాన్ని కుక్కలు కూడా ముట్టమంటారు కదా ధర్మరాజా, అది రుజువైపోయిందయ్యా. వినుము అట్టిదా, అది నిజమే, అందులో ఏమీ అనుమానం లేదు. కుక్కలు తినగా రోజున కృతజ్ఞ దేహము మాంసం. కృతజ్ఞుడైన వాడి దేహం మాంసం తినడానికి కుక్కలు కూడా ఒప్పుకోవు, ఇష్టపడవు.
అని చెబుతూ ఉంటారు కదా, అని చెప్పే నాగమములు అని మనకి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు చెబుతూ ఉంటాయి కదా. అదేదో అతిశయోక్తి కన్న మాట కాదయ్యా. మనుజేశ్వర తెల్లమయ్య మనకి చోట ఇగో తెలిసిపోయిందిగా. ఎంత ఘోరమో చూడండి పరిస్థితి. ఎందుకోసం ప్రత్యేక అంటే జీవులకు కూడా మనుషుల గుణగణాలని గ్రహించగలిగే శక్తి ఉంది. ఒక యజమాని చనిపోతే కుక్క అక్కడ కూర్చుని ఏడవడం అనేది ఎన్ని చోట్ల మనం చూడలేదండి. ఇటీవల కర్ణాటకలో ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి డీకే రవి మహానుభావుడు, మనమంతా రోజు దేవుడి దగ్గర ఒక్కసారి దండం పెట్టాలి అటువంటి మహానుభావుడికి. అవినీతి పరులు, నల్లధనం మూటగట్టుకున్న వాళ్ళు, బ్లాక్ మార్కెట్లో వాళ్ళ మీద దాడులు చేయించి 129 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి కట్టించాడు. లంచాలు ఇద్దామని చూశారు, లొంగలేదు. భయపెడదామని చూశారు, లొంగలేదు. చంపేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేశారు. దాని మామూలే. వెనక బుద్ధిమంతుడు సినిమాలో ఉంటుంది. నాగభూషణం ఒకడిని మేడ మీద వేసేస్తాడు. అలురామలింగే వాడు గుమాస్తా. వాడిని వేసేసి చంపేశాక వీడు పైకి ఎడతాడు, పిలుస్తాడు. వాడే పిలిచాక వీడు ఎడతాడు. చచ్చిపోయినట్టు కనపడుతున్నాడు వాడు, చంపేసినట్టుగా. హత్య అంటాడు. కాదు, ఆత్మహత్య. ఈ విషయం బయటపడితే నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటావు అంటాడు. అంతే. అంత చమత్కారంగా ఉంటుంది. హత్య అనగానే హత్య కాదు, ఆత్మహత్య. ఈ విషయం బయటపడితే నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటావు అంటాడు. అంతే, అయిపోయింది. అంటే ఏంటి, నేను ఇలా నిన్ను చంపేస్తా, ఆత్మహత్యను చిత్రీకరిస్తా. నిజాయితీ కలిగినటువంటి అధికారులకి పడుతున్న గతి ఇలా ఉంటే ఎవడు తయారవుతాడు? ప్రాణాలకు ఎవడు ఎంతమంది తెగిస్తారండి? ఎంతమంది భగత్ సింగుల్ని, ఎంతమంది సుభాష్ చంద్రబోసుల్ని, ఎంతమంది సుఖదేవుల్ని, రాజగురుల్ని, అల్లూరు సీతారామరాజుల్ని, కుమరం భీముల్ని, ఐలమ్మల్ని ఈ జాతి కనగలదండి. పనికిమాలిన వాళ్ళంటే చాలామంది పుడతారు. కానీ అందుకే అటు ప్రభుత్వము, ఇటు అధికారులు, ఇటు ముఖ్యంగా చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఈ అధికారులకు బాసటగా ఉండాలి. అంతేగాని ఏదో వ్యాఖ్యానం చేసుకోవడం, ఇంతేనమ్మా అలా ఉంటే మనం అందుకే అలా ఉండద్దు అబ్బాయి, నీ పని మన పిల్లాడికి మనం అలా చెప్పకూడదు. పోతే పోనీరా, అతనికంటే మనం గొప్పవాళ్ళమా, పోదాం, ఆయనతో పాటే అందరం పోదాం అన్న తెగింపు ఉండాలి ప్రజల్లో కూడా. ఆ ప్రజా చైతన్యం వచ్చినప్పుడే అవినీతి రహితమైన సమాజం ఏర్పడుతుంది తప్ప ఒక ముఖ్యమంత్రో, ఒక ప్రధానమంత్రో, ఒక నాయకుడో, ఒక కవో, ఒక పండితుడో అనుకుంటే ఏర్పడేది కాదు. అది ప్రజలు మనం అందరం నిర్లిప్తతోటి ఇలాగే జరుగుతుంది. అందుకే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, మన పని ఏదో మనం చూసుకోవాలి. మన పని అంటే ఏమిటి? ఇంకా ఎందుకు ఈ బతుకు? మన పని మనం చూసుకుంటాం కంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు శిశు బ్యాంకుల్లో. అంతే. ఆ హత్యని మరింతగా మనం తీసుకుని తీవ్రంగా ఎంతమందిని చంపుతారో చంపండి అన్నట్టుగా నిజాయితీ పరుడుగా ఉండాలి. దాన్ని అలా తీసుకోవాలి తప్ప ఇలా ఉంటే ఇంతే కదా, మన పని మనం చూసుకుని జారుకుందాం, అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉద్యోగాలు చేసుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ అనకూడదు. ఈ కథల నుంచి ఎప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే అది, ఆలోచించవలసిన విధానమే అది. అలా ఆలోచించడం కోసమే ఈ ప్రసంగం. అనంతర కథ ఏం నడిచింది అనేది 23:30 గంటల్లో మనం చూద్దాం. అంతవరకు వాడకం కోసమైనా, వ్యాధి కోసమైనా షుగర్ అని వాడకుండా పంచదార అని చక్కని తెలుగు మాట ఉంది మనకి. కాఫీలో షుగర్ వేసారా, ఎవరింటికైనా కాఫీకి పర్వాలేదేమో, అనవసరంగా తెలుగు పదాలు పుట్టించక్కల. కాఫీకి ఏదో కషాయం అని అదొద్దు, కాఫీయే, దాన్ని వాడచ్చు చక్కగా. అలా వాడుతూనే కాఫీలో షుగర్ వేయమంటారా వద్దా కదా, పంచదార వేయమంటారా వద్దా, ఏముంది కదండి హాయిగా. ఎంత చక్కని మాట అండి. తెలుగులో ఎప్పటి నుంచి వాడుతున్నామండి. అందుకని పైగా పంచదారులు 5 భార్యలైనటువంటి ద్వంద్వార్థం కూడా ఉంది. దాని మీద కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి. అందుకని అటువంటి షుగర్ వాడకుండా మనం పంచదార, తీయగా తెలుగులో పంచదార అని మాట్లాడదాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.